హైదరాబాద్ లో 2 గంటల నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన పుష్ప 2 గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ప్రొడ్యూస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతల ఇళ్లలోనూ మ్యాంగో మీడియా సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 55 ఐటీ బృందాలు తనిఖీ చేపట్టారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఎలమంచిలి రవిశంకర్, నవీన్ కుమార్ ఇళ్లు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాత శిరీష్ దిల్రాజు కూతురు హన్షితారెడ్డి ఇళ్లతో పాటు సింగర్ సునీత భర్త, మ్యాంగో మీడియా సంస్థ అధినేత రాము ఇళ్లు, అలాగే వారి బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఆకస్మికంగా ఐటీ అధికారులు రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు నిర్మాణానికి సంబంధించిన ఖర్చులు, ఆర్థిక లావాదేవీలు, సాధించిన కలెక్షన్ల వివరాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఇంత ఆకస్మికంగా తనిఖీలు ఎందుకు చేపట్టారు? అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మూలంగా ఈ తనిఖీలు చేపట్టారా? శ్రీదేవి, హైదరాబాద్ లో ఒక్కసారిగా ఐటీ సోదాలు కలకలం రేపైనా చెప్పొచ్చు. ప్రముఖ ప్రొడ్యూసర్స్ శిరీష్, అలాగే రాజు కూతురు హన్షితారెడ్డి నివాసాలపై ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతిలోని భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్, అలాగే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలు రాజ్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మితమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇటు పుష్ప 2 మూవీ నిర్మాతలైన మైత్రి సంస్థ మీద కూడా ఐటీ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నారు. మైత్రి మూవీస్ అలాగే CEO చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాములలో కూడా ఇదే తరహాలో సోదాలు అయితే కొనసాగుతున్నాయి. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా దాదాపు 1850 కోట్ల కలెక్షన్స్ అయితే సాధించింది. అలాగే మ్యాంగో మీడియా సంస్థలపై సైతం కూడా ఏదైతే ఇదే తరహాలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన సంస్థే ఈ మ్యాంగో సంస్థ అనేది తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఐటీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా 8 చోట్ల ఇదే తరహాలోని దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించి, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోని ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బంజారాహిల్స్, అలాగే కొండాపూర్, అలాగే జూబ్లీస్ సంబంధించి కొన్ని ఏరియాల్లోని ఒక్కసారిగా ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నారు. సుమారు హైదరాబాద్ లో 8 చోట్ల అయితే తనిఖీలు అయితే అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి నిర్మాత ఇళ్లలోని ఈ ఐటీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు పుష్ప 2 సినిమా హై కలెక్షన్ కావచ్చు, అలాగే భారీ బడ్జెట్ తో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్, అలాగే సంక్రాంతికి వస్తున్నామనే సినిమా కూడా భారీ బడ్జెట్ తో నిర్మించిన నేపథ్యంలోనే వీటిపై ఐటీ అధికారులు పూర్తిగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు సినిమాకి సంబంధించిన ఖర్చు, అంటే ఏ సంస్థ ఖర్చు పెట్టింది, అలాగే దానికి సంబంధించి ఎటువంటి బ్యాంక్ లోన్స్ తీసుకుని దీనికి సినిమా నిర్మించాలనే కోణంలో ప్రస్తుతం ఐటీ అధికారులు కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. కుమార్, ఇంకా నిర్మాతల ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీల్లో ఎటువంటి ఆధారాలు బయటపడ్డాయి? ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచే 8 చోట్ల ఏకదాటిలోని సుమారు 55 ఐటీ బృందాలు అయితే ఈ దాడులు అయితే నిర్వహిస్తున్నాయి. ఇటు రాజ్ తో పాటు ప్రముఖ నిర్మాతల ఇళ్లలో కూడా ఇదే తరహాలో దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లభించినాయి అనేది అయితే ఇంకా బయట పెట్టలేదు. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచే ఈ దాడులు నిర్వహిస్తున్నారు కాబట్టి ఒక 3-4 గంటలు అయింది. ఇంకా దానిపై పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతే ఈ దాడిలో ఏమేమి బయటపడ్డాయనేది అయితే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ కుమార్, థ్యాంక్ యూ.